సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలంలోని పోసాన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో రైతు అంజయ్య నిర్మించుకున్న ఫారం పాండ్ను ఎంపీడీఓ శంకర్, డిఎల్పీఓ అనితా రాథోడ్ పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలసిరి కార్యక్రమంలో భాగంగా ఫారం పాండ్ నిర్మించుకున్న అంజయ్యను అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శంకర్ మాట్లాడుతూ వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచేందుకు ఫారం పాండ్ ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అంజయ్యను ఆదర్శంగా తీసుకొని గ్రామంలోని రైతులందరూ తమ పొలాలలో ఫారం పాండ్లు నిర్మించుకోవాలని సూచించారు. వర్షాకాలంలో వృధాగా వెళ్లే నీటిని ఫారం పాండ్లో నిల్వ చేసుకోవడం ద్వారా పంటకు అవసరమైన సమయంలో నీటిని వినియోగించుకోవచ్చని చెప్పారు. ఫారం పాండ్ల వల్ల భూగర్భ జలాలు పెరగడంతో పాటు రైతులకు పలు విధాలుగా ప్రయోజనం చేకూరుతుందని ఎంపీడీఓ వివరించారు. నిల్వ చేసిన నీటిని వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవడంతో పాటు ఫారం పాండ్లో చేపల పెంపకం చేపట్టి అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని తమ వ్యవసాయ భూముల్లో నీటి వనరులను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. గ్రామంలో మరింత మంది రైతులు ఫారం పాండ్ల నిర్మాణానికి ముందుకు రావాలని, వర్షపు నీటిని ప్రతి చుక్కను ఒడిసిపట్టి భవిష్యత్ అవసరాలకు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు. ఫారం పాండ్ నిర్మించుకున్న రైతు అంజయ్యను మరోసారి అభినందిస్తూ మరికొంతమంది రైతులకు ఇది ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీఓ సువర్ణ, ఎంపీఓ రామ్మోహన్, పంచాయతీ కార్యదర్శి అశోక్, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం రివిట్మెంట్ ఇచ్చేస్తాం. ఆల్రెడీ స్టోన్ కలెక్షన్ అయిపోయింది. దీని ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఒక గుట్టలా ఇచ్చేస్తాం. వాళ్ళు స్టోన్ ఫిక్సింగ్ చేస్తే ఇన్లెట్కి ఏమో వాటర్ వచ్చేస్తుంది. ఇన్లెట్కి వస్తుంది మళ్ళీ స్టోన్ రివిట్మెంట్ చేయాలి. ఎందుకంటే మట్టిని కొట్ట రాకుండా ఉంటే ఫ్లోయింగ్ డైరెక్ట్ వచ్చి లోయ పడుతుంది కదా, లోయ పడకుండా ఒక 1500 కిలోమీటర్లు ఇంతే అది గ్రౌండ్ మేడం. దాని నుంచి ఈ పైల స్టెప్ దాకా వస్తాయి వాటర్ అందుకే అక్కడ అవుట్ ఇస్తుంది. అటు ఓట్లు స్టెప్స్ అన్ని పోతాయి. చేస్తా ఉంటాం, స్లోప్ చేస్తాం. చేసినా కూడా మట్టితోనే కదా, అట్లా వేసింది మేడం. సేమ్ అట్లా మట్టితోనే కదా. ఫస్ట్ చేసారు కదా. అంటే నీళ్ళు ఎప్పటికీ మనకు స్టాక్ ఉండడానికి కాబట్టి టైం దీనివల్ల నెక్స్ట్ ఇయర్ అయినా సూపర్ ఎల్లినో వస్తాయి. ఇప్పుడు ఈ కాంపౌండ్స్ అన్ని ఫాలో చేస్తే అదే రిజల్ట్. బాగా రెయిన్ ఇదైపోతే అప్పుడు ఇంపాక్ట్ ఉంటుంది. చుట్టుముట్టు వాటర్ మన బోర్వెల్స్ కూడా ఈ పొలం ముందు ఎప్పటికీ గ్రీనరీ ఉంటుంది. అట్లా అంటే నీకు అర్థమైందా ఎందుకు చేసుకుంటున్నావు? దీనివల్ల ఉపయోగం స్టార్టింగ్ ఇక్కడ వీళ్ళ బ్రదర్ పాప కూడా అందరికి చెప్పాలి. దీనివల్ల ఉపయోగం ఏంది అంటారు మేడం వాళ్ళు. ఎందుకోసం రైట్. అయితే నీళ్లు నిలకడ ఉంటాయి, ప్లస్ చిన్న చిన్న చేపలు కూడా మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మనకు సీట్ ఉంటుంది కదా, తీసుకొచ్చి ఆడికి పెద్ద తీసుకొచ్చి వేసి దాంట్లో మోటార్ వదిలినా కానీ చుట్టూ నీళ్ళు కింది కూడా పోకుండా ఉంటుంది. అట్లా వేసుకోవచ్చు నువ్వు. 1,11,000 సైజ్ ఇది. ఇండివిజువల్ కు 111. కమ్యూనిటీలో వచ్చేసి 2 రకాలు. ఒకటేమో 2.5, ఇంకో 3.22. 20/20, 3.22. అది ఇండివిజువల్ క్రియేట్. ఈరోజు పోసాన్పల్లి గ్రామంలో అంజయ్య అనే రైతు దగ్గరికి రావడం జరిగింది. ఈయన 15 గుంటల భూమి ఉండేదకి ఒక 2 గుంటల్లో ఫామ్ పాండ్ నిర్మించడం జరిగింది. 2 గుంటలు 1,12,000 ఇది ఎస్టిమేషన్ వేయడం జరిగింది. దాంట్లో 1,12,000కు సంబంధించి ఎస్టిమేషన్ వేయగా వీళ్ళందరూ ఈ కంప్లీట్ స్టేజ్ అయిపోయింది. ఇది ఆయన రైతును సంప్రదించగా ఆయన అంటే దీనికి ఏం ఉపయోగం అంటే, నాకు ఇక్కడ పక్కకున్న పరిసర ప్రాంతంలో తేమ అనేది ఉంటుంది, ఏర్పడుతుంది, పంటలు బాగా పండుతాయి. అదే కాకుండా చేపలను పెంచేయడానికి కూడా నాకు అవకాశం ఉంటుంది, చిన్న చిన్న చేప పిల్లలను కూడా పెంచుకుంటానని ఆయన రైతు చెప్పడం జరిగింది. వారికి మా కార్యాలయ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.